సార్ మీ పేరండి? నా పేరు పెండ్యాల రామారావు. ఐఎమ్ ది రిటైర్డ్ ప్రిన్సిపల్ సర్సేరియా కాలేజ్ ఏలూరు. సార్ ఇప్పుడు ఏ సమస్యతో వచ్చారు సార్ రెవెన్యూ సదస్సుకి మీరు? రెవెన్యూ సదస్సులో నాకు సర్వే నెంబర్ 83లో 6 ఎకరాల భూమి ఉందండి. ఆ భూమిని ఆడుకుని ప్రభుత్వ డొంక ఉంది. ఆ డొంక ఇదివరకు చాలా విశాలంగా ఉండేది, 40-50 అడుగులు ఉండేది. ఆ డొంక అంతా ఎలక్ట్రిక్ స్తంభాలు ఉండేవి, కరెంట్ స్తంభాలు. గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా ఏం చేశారంటే కౌలుదారులు ఏం చేస్తారంటే భూమి కలుపుకుంటే పంట ఎక్కువ వస్తుంది కదా, రైతుకి ఇచ్చేది బస్తాలు పెరగవు. వాడు ఏం చేస్తాడు సంవత్సరానికి 2 అడుగులు 3 అడుగులు డొంక కలుపుకుంటూ వచ్చేసారు. వాళ్ళు ఎదురుపోతారు 2 ట్రాక్టర్లు కానీ 2 ఎడబళ్ళు కానీ వచ్చి కూడా తప్పుకునే స్థితి లేదు. డొంక అంచున ఉన్న స్తంభాలు ఎలక్ట్రికల్ స్తంభాలు అక్కడ చేలు అక్కడ ఒక 100 అడుగుల దూరంలో ఉన్నాయి అన్నమాట. దయచేసి ప్రభుత్వ భూమిని విడగొట్టి అందరికీ సక్రమ మార్గాన్ని కలుగజేయాలి. అది ఒకటి. అంటే ఈ సమస్య పైన ఇంతకుముందు ఎప్పుడైనా అర్జీ ఇచ్చారా? ఇదే మొదటిసారి? అసలు ఇట్లాంటి జరగలేదు. నేను ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్న వాడిని. రిటైర్ అయిన తర్వాత ఫ్రమ్ ద లాస్ట్ 5 years ఐఎమ్ స్టేయింగ్ ఇన్ దిస్ విలేజ్. ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది విలేజ్. ఫ్రమ్ ద లాస్ట్ 7 years ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి కూరగాయలు పండించి ఎంటైర్ హౌస్కి డోర్ డెలివరీ ఇస్తున్నాను ప్రతి నిత్యం కూడా, రోజు కూడా. దట్ ఈస్ ద సర్వీస్ ఐఎమ్ డూయింగ్. వాటర్ బోర్వెల్ చెడిపోతే ₹1,00,000 పెట్టి బోర్వెల్ వేయించాను. బస్ షెల్టర్ ఏది చెడిపోతే బస్ షెల్టర్కి అన్నిటి కూడా నా సొంత డబ్బులతో పెయింట్ వేయించాను. నేను పంచాయతీలో వాళ్ళకి కావాలంటే బండికి టైర్లు లేవంటే టైర్లు ఏది కావాలంటే అది నా విలేజ్కి 10 మందికి ఉపయోగపడటానికి ఏదైనా సార్ ఐఎమ్ రెడీ టు డూ ఇట్. చెప్పండి సార్, ఇటువంటి సదస్సు పెట్టడం వల్ల గ్రామంలో ఉండే ఎవరైతే లాభం ఉంది. ఇంతకుముందు ఎవరికి చెప్పాలో తెలియదు, చెప్తానికి అక్కడికి వెళ్తే ఆఫీసులో ఎవరో లేరు. ఇలాంటి సమస్యలు పెట్టడం మూలంగా ప్రజలకు చాలా ఉపయోగం అవుతుంది. అసలు ముందు ఈ అధికారులు నోటీస్కి వెళ్ళలేరు కదా వాళ్ళు. అధికారులు నోటీస్కి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, ఇమీడియట్గా చేస్తారు. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను తహసీల్ కడదామని 3 సార్లు ఆఫీస్కి వెళ్ళాను, ఆయన కట్టుకోవాలి. ఇప్పుడు ఆయనతో చేశాను. ఆయనతో చేస్తే అన్నారు మాన్యువల్ రిసిట్ అన్న ఇచ్చేయండి అని అన్నారు. అది వాళ్ళు నా దగ్గర ఇచ్చినప్పుడు కట్టించుకున్న రిసిట్ లేదు కదా. సో సర్టెన్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్ ఇమీడియట్లీ. ఇట్ ఈస్ డెఫినెట్లీ 100% యూస్ఫుల్. కంపల్సరీగా సంవత్సరానికి ఒకసారి అన్న పెట్టినట్లయితే ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఏం చేసినాయంటే బాగా పరపతి ఉన్నటువంటి వాడు రౌడీ వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏం చేశారంటే ఆబ్సెంట్ ల్యాండ్ లాడీళ్ళు లేకపోతే స్థలాలు పొలాలు ఇవన్నీ కూడా వాళ్ళు గుడిసెలు వేసుకుని ఆక్యుపేషన్ కబ్జా చేశారు. ఆ టైంలో ఎక్కడ కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ తీసుకునే వాళ్ళు లేరు. ఇలా మీ మీడియా కూడా ఇంతకుముందు లేదు, ధైర్యం లేదు మీ మీడియా కూడా రావడానికి. ఇవాళ ధైర్యంగా వచ్చి మనం అడుగుతున్నారు మీరు, మేము ధైర్యంగా వచ్చి చెప్పగలుగుతాం. అంటే సార్ ఇంతకుముందు మన ఏదైనా సమస్య వస్తే మండల ఆఫీస్ తాలూకా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండాల్సిన పరిస్థితి, అంటే ఒక అధికారి ఉంటే ఒక అధికారి ఉండకపోయిన పరిస్థితిలో మనం ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరు అధికారులను తీసుకొచ్చి గ్రామంలోనే కూర్చుని పెట్టి అన్ని సమస్యలకి ఒక పరిష్కార వేదికలాగా దీన్ని చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఇది చాలా మంచి పద్ధతి అండి. ఇది ఎప్పటి నుంచో చేయాల్సిన పని. కానీ ఇప్పటికైనా లేట్ అయినప్పుడు కూడా పెట్టినందుకు మనం సంతోషించాలి. ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అయింది. టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు ఏదైనా కావాలనుకుంటే ఇదివరకు వెళ్ళి విఆర్ఓనో ఎవరన్నా పిలిచేవాడు. ఏమన్నా కంప్యూటర్ ఆన్ చేసుకుని మీరు కొట్టుకుంటుంది, మీకు ఏది కావాలంటే ఇన్ఫర్మేషన్ అదే వస్తుంది. ప్రాబ్లమ్స్ అక్కడే సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ ఫర్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. హ్యాట్స్ ఆఫ్ టు ది గవర్నమెంట్ అండ్ టు ది అడ్మినిస్ట్రేటర్స్. సార్ ఇంకా చూసుకుంటే ఇంతకుముందు మనం అర్జీ పెట్టుకుంటే ఒక రుసుము తీసుకునేవారు. ఇక్కడ మీ సేవలో పెట్టుకున్నా లేదంటే పంచాయతీ అంటే సచివాలయంలో పెట్టుకున్నా సార్. ఇప్పుడు ఎటువంటి ఫీజు లేకుండా జీరో ఫీజుతోనే. నేను ఎప్పుడే అర్జీ పెట్టలేదు. ఆ రుసుముల సంగతి ఉందో నాకు తెలియదు. నాకు తెలియని దాని గురించి నేను మాట్లాడను. సో నాకు 3 ప్రాబ్లమ్స్. ఒకటి డొంక విడగొట్టాలి, అందరికి సంబంధించింది. 2 రెవెన్యూకి మేము కట్టుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా కట్టుకోవాలి, వాళ్ళు కట్టుకుంటున్నాను. 3వది ఏంటంటే బర్నింగ్ ప్రాబ్లం ఎంటైర్ ఇండియాకి ఏంటంటే బర్నింగ్ ఆఫ్ క్రాప్ అన్నమాట, రెసిడ్యూ. వరి కోసిన తర్వాత వరిని తగలబెట్టేస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీని క్యాపిటల్ మార్చేస్తున్నారు. ఎందుకు మార్చేస్తారంటే హర్యానాలో వాళ్ళు తగలబెట్టే పొగ కోసం కూడా. మాకు కూడా అదే పరిస్థితి వచ్చింది. మరి మన అందరం తగలబెట్టుకుంటే ఎక్కడికి వెళ్దాం, వెళ్ళి బంగాళాఖాతంకి వెళ్దామా లేకపోతే మాతంతలకు వెళ్దామా ఉండటానికి? ది గవర్నమెంట్ మస్ట్ టేక్ స్టర్న్ యాక్షన్. ఓవరాల్గా చూసుకుంటే ఈ 6 months కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, ఎలా ఉంది? లాస్ట్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి డిఫరెన్స్ బాగుంది. 100% బాగుంది. అంతకుముందు మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికైనా ఇంటేనే అక్కడ వినటానికి వెళ్తే కదా. కనీసం సమస్యలు తెలుసుకోండి. మీరు ఎందుకంటే మీరు పేపర్లో ఆయన ఎవడో నిన్న కమిటీని వేశాడు, సిట్ కమిటీని వేశారు. సిట్ కమిటీలో 2 అధికారులు మంచి వాళ్ళు కాదన్నారు. ప్రభుత్వం దృష్టికి ఆయన తీసుకెళ్ళాడు, తెల్లారిపాటికి తీసేస్తారు. దట్ ఈస్ ద యాక్షన్. ఇప్పుడు నేను పరమలంచకుండానండి, తెలియక నన్ను తీసుకెళ్ళి ఒక కమిటీలు వేశారండి. ఆయన కంప్లైంట్ చేశాడు రామారావు లంచగొండి అని. తెల్లారిపాటి పీకి పారేశాడు. పీకెత్తే ఆడతలేడు, ఇంకోటి భయం ఉంటుంది లంచగొండి పని చేయడం. అలా చేయకుండా నాకెందుకు లేని ఊరుకుంటే ఇంకోటి చేస్తాడు, ఆయన చేసినాక చేస్తాడు. లాస్ట్ గవర్నమెంట్లో చూసుకుంటే ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు, అంటే మన క్యాపిటల్ లేదనేసి ఉండేది. అది గేదెలు కాసుకునేవాడు కూడా చెబుతున్నాడు. నేను చదువుకున్నాను అవసరం లేదు, లేమని కూడా చెబుతున్నాడు. రోడ్లన్నీ కూడా గోతులు పడిపోయినాయి,
మా డెలివరీకి వెళ్తానికి హాస్పిటల్కి వెళ్ళకుండా నేను రోడ్ల మీద డైలీ అవుతున్నారు. సైకిల్ దొక్కేవాడు నేను గోతులో పడ్డాను, కాలు ఇరిగింది. రిక్షా వెళ్ళేవాళ్ళు మా రిక్షాలు ఇరిగిపోయినాయి, 10,000 ఇస్తున్నారు, రిమ్ ఇరుగుతుంది, తీసుకుంటున్నారు అని చెప్తున్నాడు. నేను కాదు, 90% అది పీపుల్ చెప్తారు. డెవలప్ అవుద్ది అంటారు ఈ 5 years. గ్యారంటీగా అవుతుంది. చూడండి, మీకు రోజుగా కంపెనీ వస్తున్నాయి. వాళ్ళు పార్లమెంట్లో అదరగొడుతున్నారు, దండాలు పెడుతున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ ఎలా మాట్లాడుతున్నారు, యూత్ వాళ్ళంతా కూడా ఎంపీలు ఎలా మాట్లాడుతున్నాడు, రామ్మోహన్ నాయుడు ఎలా మాట్లాడుతున్నాడు. ఏం కావాలి మీకు? ఇంకా అడిగిందే తడవగా ఇస్తున్నారు. ఇంతకుముందు మనకు మ్యాచింగ్ గ్రాంట్లు వచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. 80% వాళ్ళు, 20% వీళ్ళు. ఈ 20% కట్టలేదు, కట్టపోయేదాకా 80% పోయింది. ఇవాళ ఈయన 80% 20 ఇస్తుంటే తెల్లారిపాటి కడుతున్నారు, 80% అవుతున్నాయి. పేపర్ చదివిన వాళ్ళకి తెలుస్తుంది డెవలప్మెంట్ అనేది. ప్రిన్సిపల్ కాబట్టి ఈ విధంగా అడుగుతున్నావు. ప్రస్తుతం ఎడ్యుకేషనల్ మినిస్టర్గా అండ్ ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ ఉన్నారు. ఎలా ఉండబోతుంది యువతకు భవిష్యత్తు? బ్రహ్మాండంగా ఉండబోతుంది. యాజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను తగలబెట్టేశారు. యాజ్ ఏ టీచర్గా, యాజ్ ఏ ప్రిన్సిపాల్గా నేను చెబుతున్నాను అన్నమాట. అసలు ఎప్పుడో మన తాతల నుంచి ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూలు, మిడిల్ స్కూల్, హై స్కూల్స్ మార్చాల్సిన అవసరం ఏంటండి? మా ఊళ్ళో ₹1,00,000 పెట్టి స్కూల్ బాగు చేయించారు. బాగు చేయించిన మర్నాడు దీన్ని తీసుకెళ్ళి దానిలో కలిపారు. దాంట్లో గబ్బిలాలు ఉన్నాయి తాళం చేసి. అక్కడేమో టీచర్ లేరు, స్టాఫ్ లేరు. సమతుల్యత అనేటువంటి ఉండాలి. వెనకటి రోజుల్లో డిఈఓలు ఉండేవాళ్ళు, ఇన్స్పెక్షన్కి వచ్చేవాళ్ళు, చూసేటి ఉండేవాళ్ళు. వాళ్ళు వస్తున్నారన్నా క్లీన్గా చేసేవాళ్ళు. ఈ మధ్యకాలంలో ప్రతి వాడు సెంటర్ హెడ్ క్వార్టర్స్లో కూర్చోవడం, ఏసీలో కూర్చోవడం, ఫోన్ ద్వారా మాట్లాడడం అయిందా లేదా? బాత్రూమ్ కడిగి అక్కడ ఫోటో పెట్టు, ఇక అయ్యాడు పెడతాడు, ఇక్కడి నుంచి ఫోటో అనమాట, కడిగినట్టుగా పెడతాడు. అది నేను అలా ఉంది. ఇవాళ అలా లేదు కదా. మీకెందుకు ప్రజా దర్బారాన్ని పెడుతున్నాడు లోకేష్. కళ్ళగా రోజుకి ఏ రోజుకి ఆ రోజు సమస్యలు మీకు వాళ్ళు పబ్లిక్ ఇస్తున్నారు కదా, మీరే రిలే చేస్తున్నారు కదా. దట్ ఈజ్ ఎవిడెన్స్. టీచర్స్ సంబంధించి టీచర్లు అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఉండేవారికి టీచర్స్కి పేరెంట్స్కి మధ్య ఒక ఆత్మీయ సమావేశం అని చెప్పి నేను ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. పేరెంట్స్ మీటింగ్ టీచర్స్, అది పేరెంట్ టీచర్ మీటింగ్. పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చేలకి ఇప్పుడు నిన్న నేనే వెళ్ళాను. నేనే మీటింగ్కి వెళ్ళాను, నేను ఆర్గనైజ్ చేశాను, చెప్పాను కూడాను. కానీ ఒకప్పుడు స్కూల్స్ అన్నిటి మీద సూపర్విజన్ అనేటువంటిది ఉండేదండి. ఆ సూపర్విజన్ ఉండడం మూలంగా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళు వస్తున్నారన్న భయంతోనని చేసేవాళ్ళు. ఈ ప్రీవియస్ ఇయర్స్లో అది లేకుండా పోయిందనమాట. ఇప్పుడు మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. అవన్నీ కూడాను వాళ్ళ సమస్యలు అన్నీ కూడాను అనమాట. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు శాలరీ ఉన్నారు, 1వ తారీఖున రాలేదు కదా ఏనాడున్నా కూడా. ఆయన అప్పులు చేశాడు, మళ్ళీ ఈయన అప్పులు చేస్తున్నాడు. అయినప్పుడు కూడా ఈయన శాలరీస్ ఇస్తున్నాడు కదా. నీ కడుపు నిండితే నువ్వు సక్రమంగా చేయగలుగుతావు. నీ కడుపు నిండమో నాకేం వండుతుంది, నా కడుపు నిండినప్పుడు నేను ఎందుకు చేయాలనేటువంటిది నిర్లిప్తత అనేటువంటిది వస్తుంది. కనుక ఆడి జీతం ఆడికి ఇస్తే నువ్వు డిమాండ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. నీకు ఇచ్చానా 10వ తారీఖు, నువ్వు ఎందుకు పని చేయవు, నువ్వు టైంకి ఎందుకు రావు, నువ్వు పాట ఎందుకు చెప్పు. పిల్లల్లో కూడా కంప్లైనింగ్ నేచర్ అనేటువంటిది డెవలప్ చేయాలండి. కంప్లైనింగ్ అంటే చిల్లి కంప్లైనింగ్ కాదు, వాళ్ళకి ఏదైనా సమస్య పెట్టాలి అన్నట్లయితే. నేను అదే మా హెడ్ మాస్టర్ చెప్పాను. ఆ స్కూల్లో ఈ స్కూల్లో చదువుకున్నాను, కానీ నేను చదువుకున్నప్పుడు స్కూల్ ఒక రకంగా ఉంది, వాడు ఒక రకంగా ఉంది, అలా లేదండి. యూ పుట్ ఏ సజెషన్ బాక్స్, కంప్లైంట్ బాక్స్ పెడతాను. ఇట్ ఈస్ నాట్ ఏ కంప్లైంట్, ఇట్ ఈస్ అన్ సజెషన్. కనుక యూ పుట్ ఏ సజెషన్ బాక్స్. సజెషన్ ఎందుకంటే ప్రతి చోట కూడా సమస్యలు మీ దృష్టికి రావు. నేను కాలేజ్ ప్రిన్సిపాల్గా పనిచేశాను. నా కాలేజీకి 3,000, 30 లెటర్లు, 30 బాత్రూములు ఉన్నాయి. నేను ఏ బాత్రూమ్కి వెళ్తాను చూస్తాను, నంబర్లు వేసాను, సజెషన్ బాక్స్ అని పెట్టా. ఆడ బాక్స్లో వేసేవాడు అనమాట. ఏమని వేసేవాడు, సార్ యూరినల్కి వెళ్ళాను, 6వ యూరినల్లో తొండం ఊడిపోయింది, పోసుకుంటే నా మీద పడతాను అంటాడు. ఇంకోటి పెడతాడు అనమాట, 25వ లైటర్ రూమ్లో ముడ్డు కడుక్కోవడానికి డబ్బాలు వేస్తారు, డబ్బా పెట్టమంటాడు. ఆ తాళం నా దగ్గర ఉండదు, నా దగ్గర తప్ప ఇంకెవరికి తెలియదు సమస్య. సో ఆదివారం నాడు పొద్దున్న వెళ్ళేవాడిని, ఆ సమస్యలన్నీ తీసుకునేవాడిని. ఆదివారం నాడు సాయంత్రానికి అలా సమస్యలు తీర్చేటవాడిని. తీర్చడం మూలంగా ఏ సమస్య వచ్చినా వాళ్ళు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు ఇయటం వల్ల నా దృష్టికి వచ్చేది సమస్యలు. వాళ్ళు కూడా ఎప్పుడు ఉంటుంది, సమస్య వచ్చినప్పుడు నేను తీర్చినప్పుడు నువ్వు సమస్య నాకు చెప్పడానికి వస్తారు, తీర్చినప్పుడు ఆడేమవుతాడు. దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్. ప్రతి చోట సజెషన్స్ బాక్స్ పెట్టమనండి, కంప్లైంట్ బాక్స్ పెట్టమనండి, ఇస్తారు అధికారులు. చూడండి, మీరు రానవసరం బాక్స్లో తీసుకుంటే ఓపెన్ అయితే కుర్చీలో కూర్చొని అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు. చాలా మీ దగ్గర.